హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చాలా రోజులైంది గ్యాప్ ఇచ్చాను. సో ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్లో మనం బోరన్స్ దగ్గర ఉన్నాం. లాస్ట్ వీడియో కనుక చూసినట్లయితే వీడియో నెంబర్ 4 చూసినట్లయితే అందులో మనం బోరాన్కి సంబంధించినటువంటి క్లస్టర్ కాంపౌండ్స్ మనం చూసాం. ఇప్పుడు ఈ బోరాన్ కాంపౌండ్స్లోనే టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ TVE టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనం ఏ విధంగా కనుక్కోవాలి, దానికి సంబంధించినటువంటి ఫార్ములా ఏమన్నా ఉందా, నెక్స్ట్ ఆ ఫార్ములా ఎలా వచ్చింది, అలానే క్వింటబుల్ బాండ్ మీరు ఇంతవరకు క్వార్టరబుల్ బాండే చూసింటారు, అంటే 4 బాండ్ ఫార్మేషన్ దాన్నే చూసింటారు. కానీ ఈ వీడియోలో క్వింటబుల్ బాండ్ కూడా చూపిస్తాను, అంటే 5 బాండ్ ఫార్మేషన్. ఇమాజిన్ ఇట్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో క్వింటబుల్ బాండ్ ఎగ్జాంపుల్స్ అంతవరకు ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో రియాక్షన్ మెకానిజం గురించి మనం చూద్దాం, ఇనార్గానిక్ రియాక్షన్ మెకానిజం. ఓకే, ఇప్పుడు మనం బోరేన్స్లో టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎలా కనుక్కుంటాం? జనరల్గా టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు ఏంటంటే 2n+2n+2 వస్తుంది. ఇది ఎలా వస్తుందని నేను చూపిస్తాను. జనరల్గా మనకి ఏంటంటే బోరెన్స్ రకరకాల బోరెన్స్ ఉంటాయి. సో 4n-2 దాన్ని సూపర్ క్లోజో, 4n హైపర్ క్లోజో, 4n+2 క్లోజో, 4n+4 నీడో, 4n+6 అరాక్నో, 4n+8 హైపో, 4n+10 క్లాడో. ఇవి అయితే ఇందులో మనకి ఏంటంటే ఈ బోరెన్స్లో చూడండి టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, దీనికి సూపర్ క్లోజోకి 14n-2 వస్తుంది, హైపర్ క్లోజ్కి 14n వస్తుంది, క్లోజోకి 14n+2 వస్తుంది, నిడోకి 14n+4 వస్తుంది, అరాక్నోకి 14n+6 వస్తుంది, హైపోకి 14n+8 వస్తుంది, క్లాడోకి 14n+10 వస్తుంది. ఓకే, అయితే ఈ 14n-2, 14n, 14+2, 14+4 ఇవి ఎలా వచ్చాయి సార్? దాన్ని నీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జనరల్గా మనము పాలీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మైనస్ 12n/2. ఇది ఫార్ములా. /2 అనేది ఇది ఫార్ములా. ఇప్పుడు క్లోజో అన్నప్పుడు మనం ఏంటంటే n+1 కదా, క్లోజోకి n+1. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎన్ను ఇక్కడికి తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది? పాలీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మైనస్ 12n, అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు 2n+1. రాస్తాను చూడండి. చూడండి, కింద ఉన్న 2ను ఇక్కడ తీసుకొని వచ్చా. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి కావాల్సింది టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 12n+2n+2, అంతే కదా. చూడండి, టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 12n+2n+2, 12n 2n 14n+2. ఏది? క్లోజో. సో క్లోజోకి ఏమొచ్చింది మనకు? 14n+2 వచ్చింది. చూడండి, 14n+2. దిస్ ఈజ్ ద క్లోజో. క్లోజోకి 14n+2 ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేశాం కదా. అలానే నీడోకి +2 ఉంది కాబట్టి ఇక్కడ +4 వస్తుంది. సింపుల్. ఇది ఒకటి బోరెన్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నట్లయితే
4n ఉంది కదా, దీని పక్కన 1 పెట్టండి. 14 14 14 14 14 14 14. అంటే ఇది నేర్చుకున్నా చాలు, మనకి టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఫార్ములా మనకు వచ్చేసినట్లే. కాబట్టి సూపర్ క్లోజో కదా, 4n+2 రకాన్ని, 4n-2 రకానికి చెందినటువంటి బోరేన్. మరి దీనికి టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అన్నప్పుడు ఏం చేస్తాం? 4 పక్కన 1 పెడితే సార్ 14n-2 అంతే. 4n అన్నావు, అప్పుడేమవుతుంది? 14n. n+2 క్లోజో, దానికి ఏం రాయాలా? 14n+2. n+4 ఏమంటే నీడో, 14n+4 అలా. ఓకేనా? సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్, టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. క్లియర్? చూడండి ఇక్కడ ట్రయాంగిల్ అంటే ఇక్కడ n = 3. n = 3. మరి ఈ ట్రయాంగిల్ అన్నప్పుడు ఏంటి? అరాక్నోకు సంబంధించినటువంటిది. సో 14n అన్నాడు అంటే 14 × 3 ఎంత వస్తుంది? 42. అంతే కదా, 42. మరి ఈ ట్రయాంగిల్ అనేటువంటిది ఏంటంటే అరాక్నోకు సంబంధించినటువంటిది. మరి అరాక్నో అన్నప్పుడు ఏంటి? 4n+6. కాబట్టి టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏంటి? 14n+6. సో 14n, n = 3 కదా, 42 + 6 48. సో టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్ని 48. సో దిస్ ఈజ్ అరాక్నో. ఓకే, నెక్స్ట్ టెట్రాహెడ్రన్ అన్నాడు. టెట్రాహెడ్రన్ దేనికి సంబంధించింది చెప్పండి? టెట్రాహెడ్రన్ n = 4. ఓకే, 14 4s 56 +4 అంతే కదా. నిడో ఈజ్ నథింగ్ బట్ 4n+4. మరి టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అన్నప్పుడు ఏంటి? ఒక 1 ఇక్కడ పెట్టేసి అప్పుడు 14n+4 అవుతుంది, అవునా? సో టెట్రాహెడ్రన్ అన్నాడు కాబట్టి 4 కదా. సో 14 × 4 56 + 4 60. వచ్చిందా లేదా? క్లియర్? చూడండి, సో ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ అరాక్నో, టెట్రాహెడ్రన్ ఈజ్ నథింగ్ బట్ నిడో. ఓకే, నెక్స్ట్ ఆక్టాహెడ్రన్. ఇట్ ఈజ్ సిమిలర్ టు క్లోజో. క్లోజో అన్నప్పుడు ఏంటి? 4n+2 అంటే 4n+2 రకానికి చెందినటువంటి బోరేన్, దాన్ని మనం క్లోజో అంటాం. ఇప్పుడు టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు ఏంటి? 1 పెట్టాలి కదా, 14n+2. మరి ఇక్కడ ఆక్టాహెడ్రన్ అన్నాడు కాబట్టి ఆక్టాహెడ్రన్ అన్నప్పుడు అక్కడ ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. n = 6 వస్తుంది. కాబట్టి 14 × 6 ఎంత? 84 + 2 86. చూసావా? సో ఇవి మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ క్లోజోకి ఎంత అంటే 86 అని, 48, 60 అరాక్నో, నిడో, వీటికి అన్నమాట. ఓకే, రైట్. సో క్లోజోకి, అరాక్నోకి, నిడోకి ఇవి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు ఇక్కడ నేను ఒక లిస్ట్ ఇస్తాను, చూసుకోండి. చూడండి, ట్రయాంగిల్ 48,
tetrahedron 60, butterfly or planar raft of 4 atoms 62, square 64, square 64. Next, trigonal bipyramidal 72, trigonal bipyramidal 72. Next, square based pyramid 74, octahedron 86, trigonal prism 90. ఓకే, ఇది ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక క్లస్టర్, 2 క్లస్టర్ కాంపౌండ్ ఇచ్చాడు. కంటైన్ interstitial B and P atoms respectively. Account for the fact that while and has an octahedral M6 core adapted trigonal prismatic core. సో ఇప్పుడు మనం టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఆన్సర్ ఇచ్చాడు. 86 ఒకటి, 90 ఒకటి అని ఇచ్చాడు. ఇప్పుడు మనం దాన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, రుథీనియం కార్బన్ కాంపౌండ్ 17 ఉన్నాయి, బి. నెక్స్ట్ ఆస్మియం 6 ఉన్నాయి, సిఓ లిగాండ్లు 18 ఉన్నాయి, ఫాస్ఫరస్. రుథీనియం అన్నాడు కాబట్టి 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఇంటూ ప్లస్ సిఓ గ్రూపు 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి అటువంటివి 17 ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ 17 ప్లస్ బోరాన్ థర్డ్ గ్రూప్ కాబట్టి వ్యాలెన్స్ సెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ మైనస్ అంటున్నాడు కాబట్టి ఒక ఎలక్ట్రాన్ మనం యాడ్ చేయాలి. అప్పుడు టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 86. మరి 86 ఉంది అంటే ఇట్ ఈజ్ సిమిలర్ టు క్లోసో అని చెప్పాను, క్లోసో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆస్మియం అన్నాడు. ఆస్మియం 6 ఉంది. ఓకే, సో ఆస్మియం కూడా 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 6 48. నెక్స్ట్ కార్బనల్ గ్రూప్స్ సిఓలు 18 ఉన్నాయి కాబట్టి 8 ఇంటూ 36. ఫాస్ఫరస్ 5th గ్రూప్ కాబట్టి 5 ప్లస్ 1, సో టోటల్ 90. సో టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 90 కాబట్టి అరాక్నో. ఓకే, సో వాడు మెన్షన్ చేశాడు ఆక్టాహెడ్రల్ అన్నాడు కాబట్టి మనం 6 తీసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ ట్రైగోనల్ ప్రిజం అన్నాడు, ట్రైగోనల్ ప్రిజం కాబట్టి 90 వచ్చింది అరాక్నో. అయితే ఈ ట్రైగోనల్ ప్రిజం అరాక్నో అన్నారు కదా, మరి ఇందులో పేరెంట్ క్లస్టర్ ఏది? క్లస్టర్ ఏది? పేరెంట్ క్లస్టర్ ఏదై ఉంటుంది? చూడండి, దీంట్లో మనకు ట్రైగోనల్ ప్రిజం అన్నాడు, అరాక్నో అన్నాడు కాబట్టి ఇందులో నుంచి ఒక వర్టెక్స్ ప్లస్ 1 వర్టెక్స్ కలిపినట్లయితే, అంటే ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఒకటి కలిపితే 7 అవుతుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 7 నిడో. దీనికి మళ్ళీ ఒక వర్టెక్స్ కలిపామనుకోండి, అప్పుడు 7 ప్లస్ 1 ఏమవుతుంది? 8 కాబట్టి క్లోజో, క్లోజో. ఓకే, సో పేరెంట్ క్లస్టర్ క్లోజో. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ క్లస్టర్లో కనుక చూసినట్లయితే నంబర్ ఆఫ్ వర్టెక్స్ 4 5 6 7 8 9 10 11 12. చూడండి, B4 H4 -2,
B5H5 -2, B6H6 -2 ఇలా. సో నంబర్ ఆఫ్ వర్టెక్స్ని బట్టి ఇక్కడ 4 ఉంది కాబట్టి టెట్రాహైడ్రన్. టెట్రాహైడ్రన్. మరి పాలీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత వస్తుంది? 4 + 4 + 2 10, 5 + 5 + 2 12, 6 + 6 + 2 14, 7 + 7 + 2 16, 8 + 8 + 2 18, 9 + 9 + 2 20, 10 + 10 + 2 22, 11 + 11 + 2 24, 12 + 12 + 2 26. ఓకే, 4 వర్టెక్స్ ఉంటే దాన్ని మనం టెట్రాహైడ్రన్ అని, 5 ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్ అని, 6 ఉంటే ఆక్టాహైడ్రన్ అన్నాం. నెక్స్ట్ 7 ఉంటే పెంటాగోనల్ బైపిరమిడ్, 8 ఉంటే డోడెకాహైడ్రన్, 9 ఉంటే ట్రైక్యాప్డ్ ట్రైగోనల్ ప్రిజం, 10 ఉంటే బైక్యాప్డ్ స్క్వేర్ యాంటీప్రిజం, 11 ఉంటే ఎడ్జ్ కాంట్రాక్టెడ్ ఐకోసాహెడ్రన్. ఓకే, ఆక్టా డెకాహైడ్రన్ అంటారు దీన్ని కూడా, ఆక్టా డెకాహైడ్రన్. 12 ఉంటే ఐకోసాహెడ్రన్, 12 ఉంటే ఐకోసాహెడ్రన్. సో ఐకోసాహెడ్రన్లో నంబర్ ఆఫ్ వర్టెక్స్ ఎన్ని అంటే 12. ఇది గుర్తుపెట్టుకోవాలా, ఐకోసాహెడ్రన్. దీన్ని బైక్యాప్డ్ పెంటాగోనల్ యాంటీప్రిజం అంటారు. ఇవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట స్ట్రక్చర్ ఆఫ్ క్లస్టర్లో. సో స్ట్రక్చర్ ఆఫ్ క్లస్టర్లో ఏంటంటే ఇవి ఉంటాయి కాబట్టి కొద్దిగా మీరు నోట్ చేసుకోండి. ఇందులో ఐకోసాహెడ్రన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పాలీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 26, దానికి పాలీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అంటే 26 వస్తుంది, 26. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద క్లస్టర్ టైప్ అండ్ జామెట్రీ ఆఫ్ ద స్పీసెస్ rhodium 9P CO 21 -2R దేనికి సంబంధించింది అన్నాడు. క్లోజో ట్రైక్యాప్డ్ ట్రైగోనల్ ప్రిజమ్, అరాక్నో ట్రైగోనల్ ప్రిజమ్, నిడో క్యాప్డ్ స్క్వేర్ యాంటీప్రిజమ్, నిడో బైక్యాప్డ్ ట్రైగోనల్ ప్రిజమ్. ఇది మనం ఇప్పుడు సాల్వ్ చేయాలా. చూడండి, ఫస్ట్ దీంట్లో రోడియం కాబట్టి 9 × 9 ప్లస్ ఫాస్ఫరస్ కాబట్టి 5 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ CO గ్రూపులు 21 ఉన్నాయి కాబట్టి 2 × 21 -2 అన్నాడు కాబట్టి +2. మొత్తం చేస్తే 130 వచ్చింది. అయితే 9 ఈజ్ నథింగ్ బట్ 14 × 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 126. ఇప్పుడు 126 14n ప్లస్, ఆ ప్లస్ అనేది మనకి ఏదొస్తే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు. సో ఇక్కడ 14n అనేది ఏంట్రా అంటే ఇక్కడ రోడియం 9 ఉన్నాయి కాబట్టి 14 × 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 126 వచ్చింది. ఇక్కడ మనం దీనికి క్యాల్కులేషన్ చేస్తే 130 వచ్చింది. ఇక తేడా ఎంత ఉంది? 4 కదా, కాబట్టి ఇట్ ఈస్ సిమిలర్ టు 14n + 4. మరి 14n + 4 అన్నప్పుడు +4 కాబట్టి నిడో. అయితే ఇక్కడ థర్డ్ ఆప్షన్లో నిడో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో నిడో ఉంది, రెండిట్లో నిడో ఉంది. అయితే 9 వర్టెక్స్ అన్నప్పుడు ఏమొస్తుంది అంటే క్యాప్డ్ స్క్వేర్ యాంటీప్రిజం కిందికి వస్తుంది. 10 కనుక ఉంటే బై క్యాప్డ్ ట్రైగోనల్ ప్రిజం కిందికి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేది 9 వర్టెక్స్ కాబట్టి సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ ఓన్లీ. వర్టెక్స్ కనుక 10 కనుక ఉంటే బై క్యాప్డ్ స్క్వేర్ యాంటీప్రిజం ఇట్ ఈస్ క్లోజ్. ఇందులో నుంచి ఒక వర్టెక్స్ని రిమూవ్ చేసినట్లయితే అప్పుడు మోనో క్యాప్డ్ స్క్వేర్ యాంటీప్రిజం, దీన్ని మనం నిడో అంటారు. దీన్ని ఏమంటారు? నిడో. దీంట్లో నుంచి ఇంకొక వర్టెక్స్ కనుక మనం తీసినట్లయితే స్క్వేర్ యాంటీప్రిజం అవుతుంది. దాన్ని మనం అరాక్నోకు సంబంధించింది. సో మనకి క్యాప్డ్ స్క్వేర్ యాంటీప్రిజం కాబట్టి క్యాప్డ్ అన్నా మోనో క్యాప్డ్ అన్నా ఒకటే కాబట్టి నిడోకు సంబంధించింది. నిడో అన్నప్పుడు +4, 4n
plus 4. So the answer is B. B is correct. Nido capped square anti-prism. అంటే నిడో బై క్యాప్డ్ ట్రైగోనల్ ప్రిజం అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ 8 వస్తాయి, కానీ ఇక్కడ 9 ఉన్నాయి కాబట్టి క్యాప్డ్ స్క్వేర్ యాంటీ ప్రిజం. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. చూడండి, ఇక్కడ 10 వచ్చినాయి కాబట్టి బై క్యాప్డ్ స్క్వేర్ యాంటీ ప్రిజం, 9 వచ్చినాయి కాబట్టి ట్రై క్యాప్డ్ ట్రైగోనల్ ప్రిజం. ఓకే, దాంట్లో నుంచి మనం రిమూవ్ చేసుకుంటూ వచ్చాం. సో ట్రై క్యాప్డ్ ట్రైగోనల్ ప్రిజం. సో బై క్యాప్డ్ స్క్వేర్ యాంటీ ప్రిజం, మనకు సంబంధించి స్క్వేర్ యాంటీ ప్రిజం. సో మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి, ఎలక్ట్రాన్ కౌంట్, నేము 4n-2 బై క్యాప్డ్ క్లోజో, 4n క్యాప్డ్ క్లోజో, 4n+2 క్లోజో, 4n+4 నిడో, 4n+6 అరాక్నో, 4n+8 హిప్పో, 4n+10 క్లాడో. ఓకే, ప్రెడిక్టెడ్ స్ట్రక్చర్ n-2 n-1 వర్టెక్స్ క్లోజో. సో ఇవి, సో ఈ ఫ్లో చార్ట్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నెక్స్ట్ డైన్యూక్లియర్ మెటల్ హాలైడ్ టైప్ క్లస్టర్. డైన్యూక్లియర్ మెటల్ హాలైడ్ టైప్ క్లస్టర్స్, ఒకటి రీనియం, మాలిబ్డినం, క్రోమియంకి సంబంధించినటువంటి క్లస్టర్స్ ఇక్కడ 3 ఉన్నాయి. వీటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. డైన్యూక్లియర్ అంటే 2 న్యూక్లియర్ అంటే 2 మెటాలిక్ సబ్స్టెన్స్. రీనియం 2 ఉన్నాయి, మాలిబ్డినం టీనే ఉన్నాయి, క్రోమియం కూడా 2 ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం డైన్యూక్లియర్ అంటాం. ఒకే ఆటం అంటే మోనో, 3 ఉంటే ట్రై. సో దీన్ని డైమరిక్ క్రోమియం అసిటేట్ డైహైడ్రేట్. ప్రిపరేషన్, ReO4- హైడ్రోజన్తో HX సమక్షంలో ఫాస్ఫరస్ H3PO2 సమక్షంలో చర్య చెందితే ఇప్పుడు మనకు Re2X8 2- అనేటువంటి క్లస్టర్ ఏర్పడుతుంది. X వచ్చేసి ఇక్కడ క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, ఐడిన్ కావచ్చు, NCS కావచ్చు, F కావచ్చు. ఇది ప్రిపరేషన్. మరి ఇప్పుడు మనం తీసినటువంటి ఈ కాంపౌండ్లో రీనియంకి సంబంధించినటువంటి ఈ హాలైడ్ క్లస్టర్లో మనకు ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ క్వాడ్రపుల్ బాండ్. క్వాడ్రపుల్ బాండ్ అంటే 2 ఆటమ్స్ మధ్యలో 4 బాండ్లు ఏర్పడడం. 4 బాండ్లు. ఇంతవరకు మనం కార్బన్ మధ్యన ట్రిపుల్ బాండ్ చూసాం, అంటే ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్. కానీ ఈ క్వాడ్రపుల్ బాండ్లో ఏంటంటే ఒక సిగ్మా ఉంటుంది, 2 పై బాండ్లు ఉంటాయి. ఇక మూడవది ఏంటంటే డెల్టా బాండ్ అనేది ఉంటుంది. అదే క్వాడ్రపుల్ బాండ్, 4th బాండ్. చూడండి, ఈ క్వాడ్రపుల్ బాండ్లో ఎనర్జీ డయాగ్రామ్ చూసినట్లయితే dz2, dxz, dyz, dxy. నెక్స్ట్ తర్వాత సిగ్మా స్టార్కి పోతుంది కాబట్టి పైకి పోతుంది. నెక్స్ట్ ఇది డెల్టా స్టార్. డెల్టా బాండ్ అనేది ఏంటంటే dxy మధ్యలోనే ఇక్కడే తెలిసిపోతుంది. dxz స్టార్, dyz స్టార్, పై స్టార్లు. ఇక dz2 సిగ్మా, dz2 స్టార్ సిగ్మా. సో 2 మెటల్ ఆటమ్స్ మధ్యలో ఏంటంటే క్వాడ్రపుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ ఎనర్జీ బ్యారియర్ రాశాం కదా, దీని లోపల ఉన్నటువంటివి ఏంటంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలు, పైన ఉన్నటువంటి కూడా ఏంటంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాలు. సో బాండ్ ఆర్డర్ అన్నప్పుడు ఏంటంటే ½ ఇంటూ బాండ్ ఐ అంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్
ఎలక్ట్రాన్స్. చేస్తే మనకు బాండ్ ఆర్డర్ అనేది వస్తుంది. ఇది ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్. ఇప్పుడు రీనియం 2 Cl8 -2లో బాండ్ ఆర్డర్ ఎంత? వాట్ ఈస్ ద బాండ్ ఆర్డర్? ముందు మనం ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కున్నట్లయితే ఎంత వస్తుంది? +3 వస్తుంది. 2 రీనియం కాబట్టి 2x + 8 × -1 = -2. 2x = +8, x +3. సో ఆక్సిడేషన్ స్టేట్ +3 అంటే ఒక్కొక్క రీనియంలో 3 ఎలక్ట్రాన్స్ మనం తీసేయాల. ఇప్పుడు చూడండి, రీనియం +3 అన్నాడు. రీనియం +3. మరి రీనియం +3 అన్నప్పుడు ఎంత వస్తుంది? D4 వస్తుంది. D4 అన్నప్పుడు 4 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ టోటల్ 8 ఎలక్ట్రాన్స్. మరి ఈ 8 ఎలక్ట్రాన్స్ మనం ఫిలప్ చేయాలా? 8 ఎలక్ట్రాన్స్ మనం ఫిలప్ చేయాలా? చూడండి, బాండ్ ఆర్డర్ = ½ బాండింగ్ - యాంటీ బాండింగ్. సో 8 - 0 = 4. 8 బాండింగ్లోనే మనం రాశాం. ఎట్లా? ఇంతకుముందు ఎనర్జీ ప్రొఫైల్ రాశాం కదా. ఇక్కడ టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 రీనియంలు కలిసి ఒక్కొక్క రీనియంలో 4 ఎలక్ట్రాన్స్ కాబట్టి టోటల్ 8 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు 8 ఎలక్ట్రాన్స్ మనం ఫిలప్ చేయాలా? సో మనకు 8 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి కదా, ఫిలప్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 టోటల్ 8 ఎలక్ట్రాన్స్. ఈ 8 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి? చూడండి, ఎనర్జీ బ్యారియర్ కిందనే ఉన్నాయి. కింద అనేది ఏంటి? ఇదంతా బాండింగ్, పైది యాంటీ బాండింగ్. కాబట్టి బాండ్ ఆర్డర్ అన్నప్పుడు ఏంటి ఫార్ములా? ½ ఓకే. బాండింగ్ ఆర్బిటాల్ ఎన్ని? 8 మైనస్ ఇక్కడ ఏమన్నా ఉందా? లేదు, 0. సో 8/2 = 4. సో బాండ్ ఆర్డర్ 4. చూడండి, ఈ రీనియం సంబంధించింది ఏంటంటే రాయల్ బ్లూ డయామాగ్నెటిక్ సాలిడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఏంటి, డిఎల్కి అడిగాడు, జేఎల్కి అడిగాడు, మొత్తం అన్నిట్లలో ప్రతి కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో డైన్యూక్లియర్ హ్యాలైడ్ క్లస్టర్లో రీనియంకి సంబంధించిన ఈ హ్యాలైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కలర్ రావడానికి కారణం ఏంటంటే కలర్ ఈజ్ డ్యూ టు డెల్టా టు డెల్టా స్టార్ ట్రాన్సిషన్ 700 నానోమీటర్స్. నెక్స్ట్, ఎక్లిప్డ్ ఫామ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ స్టాగర్డ్ ఫామ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ థర్డ్ పాయింట్, ఎక్లిప్డ్ ఫామ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ స్టాగర్డ్ ఫామ్. చూడండి, డెల్టా బాండ్కి, సిగ్మా బాండ్కి, పై బాండ్కి చూసినట్లయితే ఓన్లీ సిగ్మా ఉన్నా లేదా సిగ్మా పై బాండ్ ఉన్నా ఇందులో స్టెబిలిటీ కనుక చూసినట్లయితే స్టాగర్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఎక్లిప్స్డ్. ఏది? ఓన్లీ సిగ్మా పై బాండ్ కనిపిస్తే. ఒకవేళ క్వాడ్రపుల్ బాండ్ కనుక ఉన్నట్లయితే డెల్టా బాండ్ ఉంటుంది కాబట్టి దీని స్టెబిలిటీ ఏంటంటే దీనికి రివర్స్ అవుతుంది, అంటే ఎక్లిప్స్డ్ గ్రేటర్ దాన్ స్టాగర్డ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఓకే, చూడండి, ఈ DXY చూసినట్లయితే ఇది DXY చూసారా, ఇది DXY. ఇప్పుడు చూడండి, ఒక ఆటం దగ్గర రెండో ఆటం దగ్గర కూడా ఏంటంటే సేమ్ ఇలానే ఉంటుంది కాబట్టి దీని నుంచి దీనికి ఇట్లా, దీని నుంచి దీనికి ఇట్లా సేమ్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఓవర్లాప్. సో ఈ రెండు ఓవర్లాప్. ఇట్లా ఏది చూసినా ఏంటంటే ఓవర్లాపింగ్ అనేది ఏంటంటే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్గా ఉంటుంది కాబట్టి సో ఎక్లిప్స్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది.
స్టాగర్డ్ అన్నప్పుడు ఏంటంటే ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎక్లిప్స్కి వచ్చేసరికి ఏంటంటే 2 ఆర్బిటాల్స్ డిఎక్స్వై ఆర్బిటాల్స్ ఆ లోబ్స్ అనేటివి ఏంటంటే ఒకే వైపుకు రావడం వలన ఓవర్లాపింగ్ స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఇది ఎక్లిప్స్లో. స్టాగర్లోకి వచ్చేసరికి ఏంటంటే ఓవర్లాపింగ్ అనేది అంత స్ట్రాంగ్గా కాదు. అందుకే అక్కడ బాండ్ ఫార్మేషన్ అనేది అంత ఉండదు. కాబట్టి అది స్టాగర్డ్ ఉంటే కూడా ఎక్లిప్స్లోకి మారుతుంది. ఎక్లిప్స్లోకి మారిన తర్వాత అప్పుడు బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ MO2Cl8-2 ఇందులో కూడా +3 ఆక్సిడేషన్ స్టేటే కాబట్టి మాలిబ్డినం +3 అన్నప్పుడు D3 కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇక్కడ D3 కాన్ఫిగరేషన్ వస్తుంది. 3 ఎలక్ట్రాన్ కాబట్టి టోటల్ 8 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడే మనకేంట్రా అంటే అన్నీ కూడా బాండింగ్ ఆర్బిటాల్లోకే వచ్చాయి. మరి ఇప్పుడు 6 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు 8 కన్నా తక్కువనే కదా, ఇది కూడా ఏమవుతుంది బాండింగ్ ఆర్బిటాల్నే ఉంటుంది. కాబట్టి బాండ్ ఆర్డర్ 12 × 6 - 0 3 అంటే ఇట్ ఈస్ నాట్ క్వార్టరబుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ ఓన్లీ ఎగ్జిస్ట్. సో ఇక్కడ ట్రిపుల్ బాండ్ కాబట్టి ఒక సిగ్మా బాండ్ 2 పై బాండ్ ఉంటాయి. డయామాగ్నెటిక్ నేచర్ కలర్ డ్యూ టు π' ట్రాన్సిషన్. ఇంతకుముందేమో డెల్టా స్టార్ ట్రాన్సిషన్ అన్నాం, ఇది π' ట్రాన్సిషన్. మరి ఇక్కడ సిగ్మా బాండ్ పై బాండ్ ఉంది కాబట్టి ఇంతకుముందే చెప్పాం మనం. డెల్టా బాండ్ గినక క్వాడ్రపుల్ బాండ్ల గినక అయితే ఎక్లిప్స్ మోర్ స్టేబుల్ అన్నాం. ఇక్కడ ఏంటంటే సిగ్మా పై బాండ్ మాత్రమే ఉంది కాబట్టి స్టాగర్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఎక్లిప్స్. కాబట్టి ఇది స్టాగర్డ్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ లిగాండ్స్ యొక్క ఫార్మల్ ఛార్జెస్. ఇక్కడ చూడండి PO4 -3 ఉంది ఫార్మల్ ఛార్జ్. దీనికి H+ కలిపినామనుకో HPO4 -2, దీనికి ఇంకో H+ కలిపినామనుకో H2PO4-. అలానే సల్ఫేట్ అయాన్ చేసినట్లయితే HSO4-. కార్బోనేట్ బైకార్బోనేట్ HCO3-. PR3 చూసినట్లయితే ఒక లోన్ పేర్ ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది కాబట్టి 0. నెక్స్ట్ R-, OR-, NR3, NR2-. సో ఈ ఫార్మల్ ఛార్జ్ వల్ల మనకేంటంటే ఈ లిగాండ్లు కనుక ఉన్నట్లయితే మనం ఆక్సిడేషన్ స్టేట్ను ఫైండ్అవుట్ చేయొచ్చు. ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్అవుట్ చేసిన తర్వాత ఏదైనా కొన్ని క్లస్టర్స్ కనుక ఇచ్చినట్లయితే వాటి యొక్క బాండ్ ఆర్డర్ను మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని క్లస్టర్స్ చూద్దాం, వాటి యొక్క బాండ్ ఆర్డర్ ఎంత అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి 1 2 3 4 క్లస్టర్స్ రాశాను. ఇంకా కొన్ని క్లస్టర్స్ చూపిస్తాను. వీటన్నిటికి మనం ఇప్పుడు బాండ్ ఆర్డర్ మనం టకటక క్యాలిక్యులేట్ చేద్దాం. 4 5 6 7 8 9 10 11 12. సో ఫస్ట్ దాన్ని చూద్దాం. ఫస్ట్ రీనియం తెలియదు, ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కున్నాం. 2x - 4 + 0 ఎందుకు ఇది PR3, ఇది PR, 2 Rలు ఇంకొక R3 టైప్ కాబట్టి PR3 టైప్ కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు +1 అన్నాం, అంటే +1 ఉంది కాబట్టి +1. 2x ఈజ్ ఈక్వల్ టు +5, x ఈజ్ ఈక్వల్ టు 2.5. సో రీనియం 5d5 6s2 కాన్ఫిగరేషన్. సో 2x ఈజ్ ఈక్వల్ టు +5 కాబట్టి మనకు 5 ఎలక్ట్రాన్స్ అనేటివి తీసేయాలి. మరి D ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 5d5 6s2 కదా, అంటే టోటల్ వ్యాలెన్సీలో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 రీనియంలు కాబట్టి 7 + 7 14.
14 ఎలక్ట్రాన్ -5 +5 కదా -5 ఎన్ని ఉన్నాయి 9. సో 9 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు ఏంటంటే 8 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఉంటాయి, ఒక్క ఎలక్ట్రాన్ దీనికి వస్తుంది కాబట్టి బాండ్ ఆర్డర్ సో 3.5 ఇలా. ఓకే, సో ఫస్ట్ కాంపౌండ్ బాండ్ ఆర్డర్ 3.5 వచ్చింది. రెండో కాంపౌండ్లో చూద్దాం. రీనియం 2x -4 +0, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0. 2x +4, 2x +4. ఇంతకు ముందే మనం రీనియం చూసాం కదా, 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, టోటల్ 14 ఎలక్ట్రాన్స్ కదా. 14 -4 ఎన్ని వస్తాయి 10 వస్తాయి. సో 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. 8 ఎలక్ట్రాన్స్ ఏంటంటే బాండింగు, రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే అంటే బాండింగ్. సో 8 - 2, 8 - 2 అన్నప్పుడు ఏంటి 6, 6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3, బాండ్ ఆర్డర్ 3. నెక్స్ట్ థర్డ్ కాంపౌండ్ ఇంతకు ముందే మనం చూసాం కాబట్టి బాండ్ ఆర్డర్ 4 వచ్చింది. దీన్ని చూద్దాం. 2x -8 ఎందుకు HPO4 -2 ఫార్మల్ ఛార్జ్ కదా, PO4 -3, దానికి ఒక H కలిపినట్లయితే HPO4 -2 వస్తుంది. కాబట్టి HPO4 అన్నాడు కాబట్టి -2 కాబట్టి 4 2 8 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు అర్థమైందా ఫార్మల్ ఛార్జ్ ముందుగానే ఎందుకు చెప్పానంటే ఇందుకోసం. సో 2x +6. కానీ మాలిబ్డినం ఇక్కడ మాలిబ్డినంలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 మాలిబ్డినం కాబట్టి 12 ఎలక్ట్రాన్స్ -6 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇక్కడే ఉంటాయి కాబట్టి 8 కన్నా తక్కువ కాబట్టి బాండింగ్ ఆర్బిటాల్నే ఉంటాయి కాబట్టి 12 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 3, బాండ్ ఆర్డర్ 3. నెక్స్ట్ దీంట్లో SO4 -2 సల్ఫేట్ అయాన్ కాబట్టి -2, 4 2 8 -3 దట్ ఈజ్ +5. టోటల్ డి ఎలక్ట్రాన్స్ ఎన్ని 12, 12 - 5 7 ఎలక్ట్రాన్స్ అంటే దీంట్లోనే ఉంటుంది. ఏది 8 ఎలక్ట్రాన్స్ ఉంటే 8 ఎలక్ట్రాన్స్ వరకు ఏంటంటే బాండింగ్ ఆర్బిటాల్లోనే ఉంటాయి. 8 దాటిందంటే యాంటీ బాండింగ్లోకి ఎలక్ట్రాన్లు జంప్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ 7 కాబట్టి మొత్తం అన్నీ కూడా ఏంటంటే బాండింగ్ ఆర్బిటాల్లోనే ఉంటాయి కాబట్టి 12 × 7 - 0 7/2 3.5, బాండ్ ఆర్డర్ 3.5. సో 3.5. నెక్స్ట్ టంగ్స్టన్ 2x -4 ఇదంతా 0, R3 టైపు, PR3 టైపు కాబట్టి 0 4. టంగ్స్టన్లో 12 ఎలక్ట్రాన్స్, ఒక్కొక్క దాంట్లో 6 6 కాబట్టి 2 టంగ్స్టన్లు ఉన్నాయి కాబట్టి 12 - 4 8 ఎలక్ట్రాన్స్ కాబట్టి బాండింగ్లోనే కాబట్టి ఇది క్వాడ్రపుల్ బాండ్. ఇది కూడా క్వాడ్రపుల్ బాండ్ ఎగ్జిబిట్ చేసేటువంటి కాంపౌండే. నెక్స్ట్ దీంట్లో చూడండి +6 6 బాండ్ ఆర్డర్ 3. దీన్ని చూడండి 6 బాండ్ ఆర్డర్ 3. నెక్స్ట్ దీంట్లో చూసినట్లయితే +5 బాండ్ ఆర్డర్ 3.5. నెక్స్ట్ రీనియం బాండ్ ఆర్డర్ 4, NH3 కదా 0 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. నెక్స్ట్ +7 T ఎలక్ట్రాన్స్, ఇక్కడ 7 14 - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 కాబట్టి 7/2 3.5. నెక్స్ట్ ఇక్కడ H2PO4 -1 ఫార్మల్ ఛార్జ్ -1 ఇక్కడ. సో 8 ఉన్నాయి కాబట్టి 2x - 8 + 1 9. డి ఎలక్ట్రాన్ 12 - 9 3 కాబట్టి 3/2 1.5 బాండ్ ఆర్డర్. సో ఈ విధంగా మనం బాండ్ ఆర్డర్ను ఫార్మల్ ఛార్జ్ వల్ల క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వింటపుల్ బాండ్. క్వాడ్రపుల్ బాండ్ అయిపోయింది, క్వింటపుల్ బాండ్ ఇది జస్ట్ రీసెంట్గా రీసెర్చ్ చేసి కనుక్కున్నారు కాబట్టి క్వింటపుల్ బాండ్. కాబట్టి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీద కూడా మనకు
ఒక గ్రిప్ అనేది ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ బాండ్ గురించి చెప్పడం జరుగుతుంది. క్వింటపుల్ బాండ్స్ అంటే 5 బాండ్స్ ఏర్పడడం ఎలా, ఏ ఏ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ చేస్తాయో ముందు మనం చూద్దాం. ఈ క్వింటపుల్ బాండ్లు ఏంటంటే సిగ్మా, పై, డెల్టా. సిగ్మా స్టార్, పై స్టార్, డెల్టా స్టార్. డెల్టా స్టార్, పై స్టార్, సిగ్మా స్టార్. ఇది ఎనర్జీ ప్రొఫైల్. ఓకే, ఎనర్జీ ప్రొఫైల్, ఎనర్జీ బ్యారియర్. క్లియర్? సేమ్ క్వాడ్రపుల్ బాండ్ ఉన్నట్లే ఎనర్జీ బ్యారియర్. చూడండి, ఇక్కడ క్రోమియం కాంపౌండ్ చూపించాడు. ఇందులో క్రోమియం +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. ఈ క్రోమియం కూడా +1 ఆక్సిడేషన్ స్టేటే. ఈ మధ్యలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ 5 ఉన్నాయి. కాబట్టి క్వింటపుల్ బాండ్. క్వింటపుల్ బాండ్ అంటే క్రోమియం ఎగ్జిబిట్ చేస్తుందన్నమాట. చూడండి, క్రోమియం +1 కాబట్టి క్రోమియం అన్నప్పుడు ఏంటంటే 3d5 4s1 అంటే టోటల్ 6 ఎలక్ట్రాన్స్. +1 కాబట్టి ఒక ఎలక్ట్రాన్ పోతే 5 ఎలక్ట్రాన్స్. 2 క్రోమియంలు కాబట్టి టోటల్ 10 ఎలక్ట్రాన్స్. టోటల్ 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి 10 ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు ఏంటి, ఇందులోనే ఉంటుంది. సో ½ × 10 - 0, సో టోటల్ 5. సో క్వాడ్రపుల్ బాండ్ అన్నప్పుడు 4 బాండ్స్ అన్నప్పుడు 4 × 2 = 8. కాబట్టి బాండింగ్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఏంటంటే 8 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు క్వింటపుల్ బాండ్ అంటే 5 కదా, 5 × 2 = 10 అంటే 10 ఎలక్ట్రాన్స్ వరకు ఏంటంటే మనకు బాండింగ్ ఆర్బిటాల్లోకే పోతాయి ఎలక్ట్రాన్స్. 10 తర్వాత ఆంటీలోకి పోతాయి కాబట్టి ఇది మనం క్వింటపుల్ బాండ్ కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ బాండింగ్ ఆర్బిటాల్లోకే వస్తాయి. చూడండి, ఇందులో 2, ఇందులో 4, ఇందులో 4, 4, 4, 8 + 2 10 ఎలక్ట్రాన్స్ బాండింగ్లోనే ఉన్నాయి కాబట్టి మనకేంటంటే ఇది. క్లియర్? ప్రిపరేషన్: ట్రైఫినల్ KC8తో రియాక్షన్ జరిపితే క్రోమియం ట్రైఫినైల్ అనేది ఏర్పడుతుంది. ఇది. సో దిస్ ఇస్ ద ప్రిపరేషన్. నెక్స్ట్ క్రోమియం, మాలిబ్డినం, ఈ 2 కాంపౌండ్సే క్వింటపుల్ బాండ్ అనేది ఏర్పడతాయి. దిస్ ఇస్ ద రీసెంట్ డిస్కవరీస్. ఇంకా మాలిబ్డినంలో కూడా ఏంటంటే +1 ఆక్సిడేషన్ స్టేటే. ఇది అరోమాటిక్ కాంపౌండ్, అరైల్ గ్రూప్స్. మాలిబ్డినం మధ్యలో క్వింటపుల్ బాండ్ అనేది ఉంది. సో ప్రిపరేషన్ KC8తోనే ప్రిపరేషన్ చేశారు. సేమ్ 2 కాంపౌండ్లు కూడా KC8 నుంచే తయారు చేశారు. సో ఇందులో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయంటే 10 వస్తాయి కాబట్టి బాండ్ ఆర్డర్ ½ 10 - 0 that is equal to 5. Bond order 5. Okay, so this is the quintuple bond. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియోలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారం. సో దీంతో మనకి బోరాన్కు సంబంధించినటువంటి క్లస్టర్స్, అందులో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్, నెక్స్ట్ డైన్యూక్లియర్ హాలైడ్ క్లస్టర్స్, వాటికి సంబంధించినటువంటి క్వాడ్రపుల్ బాండ్, వాటితో పాటు క్వింటపుల్ బాండ్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం రియాక్షన్ మెకానిజం గురించి మనం డిస్కషన్ చేద్దాం. రియాక్షన్ మెకానిజం, ఇనార్గానిక్ రియాక్షన్
మెకానిజం. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. సో ఈ వీడియోను మీరు 10 మంది మిత్రులకు షేర్ చేయండి. కెమిస్ట్రీని బాగా నేర్చుకోండి. వివిధ కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో మీరు సక్సెస్ కావాలని మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధితో కోరుకుంటూ ఈ వీడియోను మీకు నేను ఇస్తున్నాను. సో దీన్ని 10 మందికి ప్రచారం చేయండి. ముఖ్యంగా తెలుసుకునేటువంటి అభిలాష ఉన్నటువంటి వాళ్ళకి, కెమిస్ట్రీ మీద మంచి గ్రిప్ కావాలి అనేటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి దీన్ని చేరవేయండి. సబ్స్క్రైబ్ చేయించండి. 10 మందికి తోడ్పడండి. ఓకే, రైట్. నెక్స్ట్ వీడియోలో మరికొంత సమాచారంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.